నెక్స్ట్ వచ్చేసి 1878లో ఆంధ్రాలో తొలి ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఆప్షన్ 1 పండిత శివనాథ శాస్త్రి, ఆప్షన్ 2 వీరేశలింగం, ఆప్షన్ 3 సూర్యప్రకాశరావు, ఆప్షన్ 4 మొక్కపాటి సుబ్బారాయుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆన్సర్ ఏమిటండి? ఇవాటికే మీకు మైండ్లోనికి రావాలి. కందుకూరి వీరేశలింగం పంతులు గారండి. మన ఆంధ్ర ప్రాంతంలో ప్రార్థనా సమాజాన్ని రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా స్థాపించినటువంటి వ్యక్తి. ఆనాటి సమాజంలో కూరుకుపోయినటువంటి మూఢాచారాలను రూపుమాపడం కోసము రాజమండ్రిలో 1878లో ప్రార్థనా సమాజాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సో ఈ ప్రార్థనా సమాజం ద్వారా వితంతు పునర్వివాహం కావచ్చు, స్త్రీల యొక్క హక్కులు కావచ్చు, వీటన్నింటి కోసం మూఢనమ్మకాలను రూపుమాపడం కోసము ఈ ప్రార్థనా సమాజం ద్వారా ప్రయత్నించినటువంటి మహానుభావుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.